హాయ్ స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో ఏపీ ఐసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు ఎన్ని మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, మనకు ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు అనేది మనం కేటగిరీ వైజ్గా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే మనకు టోటల్ ఎన్ని మార్కులు ఎగ్జామ్ ఉంటుంది అనేది తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ మనం కేటగిరీ వైజ్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు ఎగ్జామ్ సిలబస్ అయితే. సో మనకు టోటల్గా 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. ఓకే, సో ఈ పార్ట్ ఏలో అనలిటికల్ అబిలిటీ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో టోటల్గా 75 ఎంసీక్యూస్ క్వశ్చన్స్కి 75 మార్కులు అయితే ఉంటుంది. ఓకే, పార్ట్ బిలో మ్యాథమెటికల్ అబిలిటీ మీద 75 ఎంసీక్యూస్ క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్కులకి అయితే ఉంటుంది. ఓకే, అలానే పార్ట్ సిలో కమ్యూనికేషన్ అబిలిటీ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో 50 ఎంసీక్యూస్ క్వశ్చన్లకు 50 మార్కులు అయితే ఉంటుంది. టోటల్గా 200 ఎంసీక్యూస్ క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి మనకు 200 మార్కులు అయితే అలాట్ అయితే చేస్తారనమాట. ఓకే, సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 150 నిమిషాలు అయితే ఉంటుంది. 2 గంటల 30 నిమిషాలు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్లైన్లో అయితే ఉంటుంది. మనకు ఈ ఏపీ ఐసెట్ 2024 ఎగ్జామ్ వచ్చేసరికి టోటల్గా 200 మార్కులు కండక్ట్ చేస్తారు. ఓకే, అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్లో ఏమైనా నెగిటివ్ మార్కులు ఉంటుందా అంటే నో నెగిటివ్ మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్కులు అయితే ఏముండదు. అలానే ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్లైన్లో ఉంటుంది. దీన్ని సిబిటి టెస్ట్ అని చెప్తారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఓకే, అలానే ఎగ్జామ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ఉంటుంది. సో ఓకే, సో మనకైతే ఇప్పుడు ఇక్కడ 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందని తెలిసింది. ఓకే, అయితే ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు అనేది మనం తెలుసుకుందాం కేటగిరీ వైజ్గా. ఓకేనా, సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 200 మార్కులకు 25%, 25% అంటే 50 మార్కులు అయితే రావాలి అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు. సో 50 మార్కులు వచ్చినట్లయితే 200 మార్కులకు సో ఏపీ ఐసెట్ 2024 ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు. ఓకేనా, అలానే రిజర్వ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే వీళ్ళకి స్పెసిఫిక్గా చెప్పలేదు ఎన్ని మార్కులు రావాలి అనేది చెప్పలేదు అనమాట. అంటే 50 మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా రిజర్వ్ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు. ఓకేనా, సో ఈ జస్ట్ మనం ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మినిమం క్వాలిఫై 50 మార్కులు వచ్చింది అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు. రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు ఒక 20 మార్కులు వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు సీట్ వస్తుందా అంటే అది మనం చెప్పలేమన్నమాట. ఇట్స్ డిపెండ్స్. ఓకే, సో దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో కేటగిరీ వైజ్గా కావచ్చు, మీరు ఏ కాలేజీని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలానే ఈ యొక్క ఏపీ ఐసెట్ 2024 ఎగ్జామ్లో హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి. సో ఈ విధంగా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మనకు వచ్చినటువంటి ఎగ్జాక్ట్గా మార్కులకు మనకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది మనమైతే చెప్పలేం. బట్ మీ అందరికి కూడా వచ్చినటువంటి మార్క్స్కి సీట్ అయితే రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. సో వన్స్ ఎగ్జామ్ అయిపోయి మీరందరూ క్వాలిఫై అయిన తర్వాత మీకు వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి ఫర్దర్గా మనం మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం తర్వాత ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఓకే, సో ఏపీ ఐసెట్ 2024 ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవ్వాలంటే మినిమం ఇక్కడ అన్రిజర్వ్ కేటగిరీలో 50 మార్కులు రావాలి. రిజర్వ్ కేటగిరీలో సో మీకు 50 మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా మీరైతే క్వాలిఫై అవుతారు. ఓకే, సో స్టూడెంట్స్ ఇది ఏపీ ఐసెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అలానే క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి అయితే మనం మాట్లాడడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించిందంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.